ఋత్విక్ ఫాదరు అయితే ప్లేస్ ఉంది కదా, ఇదంతా 5 కొడుకులు. ఓకేనా, 5 మెంబర్స్. 5 కొడుకుల కోసం ప్లేస్ ని ఈక్వల్ గా వంచాలి. అందుకని ఇప్పుడు నువ్వు ఈక్వల్ గా వంచిన అనుకో, ఆ ఫాదర్ కు నీకు 600 రూపీస్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా, 600 ఇస్తారు నీకు. ఈక్వల్ గా కరెక్ట్ వంచాలి. ఓకేనా, ఈ స్టిక్స్ యూజ్ చేసుకోవచ్చు చిన్న, కానీ అందరికి సమానంగా ఉండాలి. పడతాయి. ఇది చిన్న అంటే 4కి. ఏడుగురు కాదుగా, వాళ్ళ ఫాదర్ కి ఓన్లీ 5 మెంబర్స్, 5 సన్స్. ఓకేనా, 5 కొడుకులు కాబట్టి నువ్వు 7కి డివైడ్ చేసినావు. ఇట్లా రాంగ్ కదా. చూద్దాం నీ టాలెంట్ మరి, ఈక్వల్ వంచుతావా, ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఏమన్నా వస్తే చేయగలుగుతావా లేదో తెలుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ పెట్టు. 600 నువ్వు ఈ జాగాను వంచి 600 తీసుకుంటావా మరి, ఇంకో ఇంజనీర్కి ఏమంటావు చూద్దాం. ఇంజనీర్ తో అంటే ఇప్పుడు నీతో కాకపోతే ఇంకో ఇంజనీర్ ఇవ్వాల్సిందే కదా, అందుకని. ఏం చేస్తున్నావు దానికి? అందరికి చిన్న చిన్న రూమ్లు కడుతున్నావు. ఎన్ని రూమ్లు కట్టినావు? ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్. అలా ప్లేస్ను ఈక్వల్ గా వంచాలి. 5 కొడుకులకు సమానంగా వంచాలి. హోలీగా ఇట్లా వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ వంచితే వాళ్ళు సంతోషంగా ఉంటారా? గొడవలు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు డాడీ మీద అలా అయ్య మీదకి లొల్లిపోతారు. అందరికి సమానంగా ఉండాలి. సమానంగా ఉంటేనే నీకు 600 రూపాయలు ఇస్తాడు అలా అయ్యా. కరెక్ట్. ఓకేనా, అందరికి ఈక్వల్ గా రావాలి ప్లేస్. ఈ స్టిక్ అవసరం లేదులే, ఈ స్టిక్ గిడికి తీసుకొస్తే అయిపోతాయి అంతే. ఈక్వల్ ఉంటుంది ఇంకేంది. ఓకే, 4. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1 2 3 4 అయినాయి. 4 అన్ని ఈక్వల్ గా ఉండాలి ప్లేసెస్. ఇంకా ఏం కడుతున్నావు? అందరికి ఈక్వల్ వస్తున్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్? అదే మరి చూడు. 4. ఇంకోసారి ఇంతే జాగా రావాలి కదా, కొంచెం అందరు జాగా తగ్గిద్దాం. ఇప్పుడు ఎన్ని నీకు? 1 2 3 4, ఇక్కడ 5, ఇక్కడ 6 7 అయినాయి. అది కూడా మరి అందరికి ఈక్వల్ గానే ఉండాలి. మరి ఫాదర్ ది ఇక్కడ గోడను ఏం చేసినావు? అన్ని ఈక్వల్ గా ఉన్నాయా? 1 2 3 4 5. మరి ఇదివరకు నువ్వు కబ్జా చేసావా? అలాగే ఈక్వల్ మరి నువ్వు కబ్జా చేసావా? అయితే అలా అయ్యా నీకు 600 కూడా జాగియాడు. ఓకే, మీరు ఇస్తే కామెంట్ ఏమీ లేదంటే పార్ట్ 2లో చూద్దాం వాళ్ళు చేస్తారు.